మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంస్థ ముందుకు పోవాలంటే మీలాంటి సపోర్ట్ మాకు. ఇక ఇది 6 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు అమ్మ కూడా మాది ఇవే బాధలు పడుతూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మగూడెం గ్రామానికి చెందిన ఈమెకు కాళ్ళు చేతులు పడిపోయి నడువులు పడిపోయి చాలా ఇబ్బంది పడుతుంది పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. అయితే మా జీవీఆర్ ఎన్టీఆర్ సేవా సమితికి తెలియపరిచారు. ఈరోజు వాళ్ళ దగ్గర అమ్మగూడెం దగ్గర వచ్చి వాళ్ళకి వాళ్ళ 2 నెలలకు సరిపోయిన సరుకులు వేసి వాళ్ళని ప్రోత్సహించడానికి ఈరోజు అమ్మగూడెం వచ్చాం. దయచేసి ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ మాకు తెలియపరిస్తే వాళ్ళకి సహాయం చేయడానికి మా ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి ఎప్పుడు ముందు ఉంటుందని మీకు తెలియపరచడం అవుతుంది. కంపల్సరీగా ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ మాకు షేర్ చేయండి. కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. జై ఎన్టీఆర్. హాస్పిటల్ చేసిపోయినా నోరు 2 నెలలు తీసినా మెదడు నుంచి వచ్చిందని చేయబడిపోయినా నా నోరు అసలు పడిపోయింది సార్. ఇక ఇది 6 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు అమ్మ కూడా మాది ఇవే బాధలు పడుతూ ఉన్నా. ఎట్లా వండి పెట్ట మొత్తం నువ్వేనా? నేనే సార్, ఇక మొత్తం నేనే. ఇక కొడుకులు బిడ్డలు 2 బిడ్డలు ఉన్నట్లే కానీ దూరం ఉన్నారు సార్ వాళ్ళు. వాళ్ళకేం లేదు, కొడుకులు లేరు. వాళ్ళకి మటుకు ఏం లేదు సార్. వాళ్ళని కూలి తీసుకొని బతికే. నేను మాకు తెలిసిన వాళ్ళు అన్నయ్య వాళ్ళకి భార్యకి బాగాలేని తెలిసిన కానీ సమాచారం జీవీఆర్ సంస్థకి సమాచారం ఇవ్వగానే తొందరగా రెస్పాండ్ అయ్యి బొత్తికి మంచానికి పరిమితం అయిపోయి పని చేసుకునే పరిస్థితుల్లో ఆ అన్నయ్య ఆమెకే సేవ చేసుకుంటూ ఉండిపోతే పరిస్థితులు పనికి వెళ్ళే పరిస్థితి లేకపోవడం వల్ల సమాచారం ఇవ్వగానే 2 నెలలకు సరుకులు సరిపోను సాయం చేస్తాను ఒప్పుకొని అన్న ప్రకారం తీసుకొచ్చి ఆర్థికంగా వాళ్ళ భార్యకి ఇబ్బంది లేకుండా సేవ చేసుకొని అభినందన జరిపించి జీవీఆర్ సంస్థ వాళ్ళు ఎన్టీఆర్ సంస్థ వాళ్ళు అభినందించి. థ్యాంక్ యూ. ఇచ్చేయండి, ఒకదాని తర్వాత ఒక డబ్బు చెప్పండి. ఏమి ఇచ్చారు? మాకు రైస్ ఇచ్చారు, అన్ని పప్పు, అన్ని చింతపండు, సరుకులు 2 నెలలకు సరుకులు కూడా ఇచ్చారు సార్. 2 నెలల సరిపోని ఇచ్చారా? 2 నెలల సరిపోని ఇచ్చారు సార్. ఇక నేను కూడా పనికి వెళ్తాను సార్. ఇది నా పరిస్థితి. రోజు ఆదుకొని మనకి సార్ చేశారు. ఓకే ఓకే. ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి అనే ఒక సంస్థను స్థాపించి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా వికలాంగులకు కానీ ఈ తర్వాత ఏమైనా ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఈ సేవా సమితి నుంచి ఒక 2 నెలలకు సరిపడిన సరుకులు వేసి వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం అనేది నా అభిమాన హీరో అయిన మా ఎన్టీఆర్ గారి పేరు మీద ఈ సంస్థను స్థాపించి ఈరోజు ప్రతి ఒక్కరి దాదాపుగా ఒక 200 కుటుంబాలకు ఇవాళ మేము ఈరోజు సేవా సమితి నుంచి ఆదుకోవడం జరిగింది. దాదాపు ఒక 4 లక్షలు ఖర్చు అయింది ఈ కార్యక్రమాలకి. దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మా అన్నగారి పేరు మీద పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంస్థ ముందుకు పోవాలంటే మీలాంటి సపోర్ట్ మాకు చాలా అవసరం ఉంది. అందుకే దయచేసి మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. జై ఎన్టీఆర్.